తెలంగాణ కాంగ్రెస్ లో కష్టపడ్డ నేతలకు సరైన గౌరవం దక్కడం లేదా? గత 10 ఏళ్లు బీఆర్ఎస్ తో డి అంటే డి అన్న నేతలకు తగిన గుర్తింపు రావడం లేదా? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని చోట్ల గెలిచి ఒక్క స్థానంలో ఓడిపోవడమే ఆ నేతకు పదవి రాకుండా చేసిందా? కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్నానని తనకు ఓ గుర్తింపు ఉన్న పదవి కావాల్సిందే అని ఆయన పట్టుబడుతున్నారా? ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లకు గాను 9 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఒక్క భద్రాచలం నియోజకవర్గంలో మాత్రం హస్తం పార్టీ ఓటమి పాలైంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ అభ్యర్థి పొదం వీరయ్యపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దాంతో భద్రాచలం నియోజకవర్గంలో అధికార పార్టీలోనే 2 గ్రూపులు ఏర్పడినట్లయింది. దాంతో మాజీ ఎమ్మెల్యే పొదం వీరయ్య కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఓ డిమాండ్ ఉంచారు. తనకు ఏదైనా పోస్టు ఇవ్వాలని హైకమాండ్ కోరడంతో ఆయనకు అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది. ఇప్పుడు ఆ నామినేషన్ పదవి వద్దని తనకు ఎమ్మెల్సీ పదవి కావాలని ఆయన పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా పొదం వీరయ్య పార్టీ మారలేదు. అప్పట్లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావుతో ఢీ అంటే ఢీ అని ఎదుర్కొని నిలబడ్డారు. స్థానికంగా కాంగ్రెస్ నేతలను కలుపుకుని వెళ్తూ 10 ఏళ్లు పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేశారట. అయితే ఎన్నికల్లో గెలిచి ఉంటే ఖచ్చితంగా మంత్రి అయ్యే అవకాశం ఉండేదట. కానీ దురదృష్టవశాత్తు ఓడిపోవడంతో ఎమ్మెల్సీ పోస్టైనా ఇవ్వాలని కోరుతున్నారట. ప్రస్తుతం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పొదం వీరయ్యకు అస్సలు పడటం లేదట. ప్రోటోకాల్ ప్రకారం ప్రస్తుతం ఉన్న నామినేషన్ పదవిపై ఆయనకు ఆసక్తి లేదని తెలుస్తోంది. మరోవైపు స్థానికంగా తాజా మాజీకి రాజకీయంగా పట్టం లేదన్న చర్చ నడుస్తోంది. అయితే తనకు ఎమ్మెల్సీ పదవి కావాలని ఇప్పటికే అధిష్టానాన్ని పొదం కోరినట్లు సమాచారం. కష్టకాలంలోనూ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నానని తన డిమాండ్ను నెరవేర్చాలని బలంగా అడుగుతున్నట్లు సమాచారం. అయితే నామినేటెడ్ పదవితో తన అనుచరులకు న్యాయం చేయలేకపోతున్నానని, ఎమ్మెల్సీ పదవి ఉంటే ప్రభుత్వంలో తన మాట చెల్లుబాటు అవుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పొదం వీరయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. తీరా పార్టీ అధికారంలోకి వచ్చాక తాను గెలవలేకపోయానన్న బాధలో ఆయన ఉన్నట్లు సమాచారం. భద్రాచలంలో తన ఉనికిని కాపాడుకోవాలంటే క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన చూస్తున్నారు. అందుకే ఎమ్మెల్సీ ఉంటే పార్టీలో కీ రోల్ పోషించవచ్చని భావిస్తున్నారు. అందుకే ఎమ్మెల్సీ పదవి కావాలని అధిష్టానంపై కూడా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలంటే ప్రజలతో తనకున్న అనుబంధాన్ని బలంగా మార్చుకోవాలని చూస్తున్నారట. మరి కాంగ్రెస్ అధిష్టానం పొదం వీరయ్య డిమాండ్ను పరిశీలిస్తుందా లేదంటే లైట్ గా తీసుకుంటుందా అనేది చూడాల్సి ఉంది.